ఆసీనుడైన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ శుభోదయం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన్ని నీతో మాట్లాడుచూ ఉన్నారు. శత్రు భయము చేత నీవు దుఃఖాక్రాంతుడివై వేదన చెందుతూ ఉన్నావు. నీకు ఆ దుఃఖము వలదు, ఎందుకంటే నీ శత్రువుపై నీకు జయమునిచ్చి ఉన్నాను, నీకు నెమ్మది కలుగు చేసి ఉన్నాను అని నీ దేవాది దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి శత్రు భయమును నీ నుంచి పారద్రోలి నీయందు నీ పక్షమందు నీ దేవాది దేవుడు ఉన్నాడు అన్న సంగతిని నీవు గుర్తెరిగి నెమ్మది గలవానివై జీవించు. నీ హృదయమందు నెమ్మది నింపిన వారు నీ దేవాది దేవుడు. కాబట్టి నేస్తమా, శత్రువు నాశనాన్ని కోరక జయమిచ్చిన దేవునిని నీవు ఆరాధిస్తూ ఘనపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యందు భయభక్తులు కలవానివై జీవించు. నీ బ్రతుకు ఎంతో ఆశీర్వాదకరముగా ఉంటుంది, ఫలభరితముగా ఉంటుంది. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాము. సర్వలోకనాథుడా, సర్వేశ్వర, సర్వశక్తిమంతుడా, సర్వసృష్టికి ఆధారభూతుడమైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందరములు మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం తండ్రి. మీ బిడ్డ జీవితంలో మీరిచ్చిన జయమును బట్టి నెమ్మదిని బట్టి మీకు వందనములు తండ్రి. నాయన, మీపై ఆధారపడి నాయన మీ తట్టు చూస్తూ మీ కృపలో ముందుకు సాగులాగున మీ దీవెన మెండుగా అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుషు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. యవన కాలమందున్న బిడ్డలందరికీ సకాలంలో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. విద్యాభ్యాసములో ఉన్న బిడ్డలకు ఉన్నతమైన విద్యను, భవిష్యత్తును ప్రసాదించండి తండ్రి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకి ఆరోగ్యమును, ధైర్యమును, జ్ఞాపక శక్తిని ప్రసాదించి పరీక్షా సమయంలో ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును రాసి ఉన్నతమైన విజయము పొందినట్లుగా దీవించండి. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవాలు జరుపుకొంటున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి కాపాడండి. మా ప్రియులందరూ చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో తోడుగా ఉండి మీ మెండైన ఆశీర్వాదములు అనుగ్రహించి మీ కృపలో జీవింపచేయమని సమస్తమును మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.